పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ మధ్య కాలంలో నేను ఒక చక్కని సందేశాన్ని చదవటం జరిగింది. ఒక కనువిప్పు కలిగించే సందేశం, మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి సందేశం. అదేమిటి అంటే, ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువేది, అతి ఎక్కువగా మనుషులను చంపివేస్తున్నట్టు జంతువేది? మనం వెంటనే అనుకుంటాం ఒక సింహం అనుకుంటాం. బైబిల్ కూడా సైతానుని పేతురు గారు రాసిన మొదటి లేఖలో సాతానుడనేటువంటి వాడు గర్జించు సింహములాగా పొదలమాటును మక్కి ఎవరినైనా కబిళింప చేయుటకై సిద్ధముగా ఉన్నాడని పలుకుతుంది. కానీ లోకములో మనుషులను చంపివేస్తున్నటువంటి, ఎక్కువగా చంపుతున్నటువంటి క్రూర మృగం, భయంకరమైన మృగం ఏంటండి? వెంటనే మనం అనుకుంటాం సింహము, లేకపోతే పులి, లేకపోతే పాము, లేకపోతే ఇంకేదన్నా తోడేలో, లేకపోతే ఏదో జంతువు అనుకుంటామండి. కానీ ఆ న్యూస్ ఆర్టికల్లో, ఆ వార్తా కథనములో నేను చదివింది ఏంటంటే, ప్రియులారా, అది సింహం కాదు, అది పులి కాదు, అది ఏనుగు కాదు, లేకపోతే అది పాము కూడా కాదు. నిజమే, వాటన్నిటి వల్ల ప్రాణాపాయం ఉంది, ప్రాణహాని ఉంది, కాదంటల్లా. కానీ ప్రియులారా, గణాంకాలు ఏమని చెప్తున్నాయి అంటే, పరీక్షలు ఏమని చెప్తున్నాయంటే, ప్రపంచమంతటిలో ఎక్కువ జనాభా ఏ జంతువు వల్ల చనిపోతున్నారంటే, పెద్ద పెద్ద జంతువుల వల్ల కాదు, మస్కిటో కుట్టడం ద్వారా ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోతున్నారు. నేను చెప్పేది ఆషామాషా కాదు, ఇది సత్యం, ఇది నిజం. ఇది కొన్ని లక్షల మంది ఈ దోమకాటు వేయటం ద్వారా, వివిధ రకాల రోగాల ద్వారా, మలేరియానను, లేకపోతే బోధకాలు రావటమనో, లేకపోతే వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చి, ఈ దోమకాటు వలన, అన్నిటికంటే చిన్న జీవి, చిన్న ప్రాణి, దాని వలన ఎక్కువ మంది చనిపోతున్నారట. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి దూరం అయ్యేది దేని వలనో తెలుసా? చాలామంది మనం మోసపోతాం. ఏంటంటే, ఒకరిని వెళ్ళి కత్తితో పొడిసి హత్య చేసినప్పుడు అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది నరకంలో ఉన్నారు. లేకపోతే ఇంకా దారుణమైనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది నరకంలో ఉన్నారు. కాదు ప్రియులారా, చిన్న చిన్న పాపాలు చేస్తూనే, చిన్న చితక పాపాలు చేస్తూనే ఆ పాపానికి బానిసలమైపోయి, ఆ పాపానికి మనం ఆ ఉచ్చులో పడిపోయి, మనలో ఎక్కువ మంది దేవునికి దూరం అవుతున్నాం. యాకోబు గారు ఎంత చక్కగా చెప్పారు పిల్లరా, నాలుక శరీరములో చిన్న అవయవమే, కానీ అది నలము లాంటిది, ఒక పెద్ద అగ్ని లాంటిది. అది చిన్న అగ్గిపుల్ల ఏ విధముగా అడవిని తగలబెడుతుందో, చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని ఏ విధంగా నాశనము చేస్తుందో, కాల్చివేస్తుందో, అదేవిధంగా ఈ నాలుక చిన్న అవయవమైనా కానీ ఇదిగో ఇది ఒక దోష ప్రపంచము అని పలుకుతారు. యోహాను రాసినట్టు మొదటి లేఖ సువార్త కాదండి, యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనములో యోహాను గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. తన సహోదరి కానీ సహోదరుడు కానీ మరణకరము కాని పాపము చేయుట ఎవడైనా చూచిన ఎడల, అంటే స్వల్ప పాపము చావైన పాపం అంటాం కదా, ఎవరైనా కానీ మనం చూసామనుకో స్వల్ప పాపాన్ని చేయడం చూస్తుంటే అతని కొరకై మనం ప్రార్థన చెయ్యాలి. చిన్న పాపమే కదా, ఏముందిలే పోనీలే అనుకోమాకో. చెప్పాం కదా, ప్రపంచంలో మానవాళిని ఎక్కువ మందిని చంపేది క్రూరమగమైన సింహం కాదు, పులి కాదు, పాము కాదు. ఎక్కువ మందిని చంపేది మస్కిటో, దోమ, ఆ చిన్న జీవితమే. క్రైస్తవ జీవితాన్ని కూడా నాశనము చేసేది
ఈ చిన్న చిన్న పాపాలతోటే ప్రారంభమవుతుంది మన వినాశనం. దేవునికి దూరం కావటం, సాతాను వలలో చిక్కుకోవటం చిన్న చిన్న పాపాల ద్వారా ప్రారంభమవుతుంది. ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న చెడ్డ మాట, ఇతరుల గురించి చెడు మాట్లాడటం, ఒక చిన్న అసూయ, ఒక చిన్న ద్వేషము, ఇవేనండి ప్రపంచాన్ని నాశనము చేసేది, మానవుని సైతానుకు బానిసగా మార్చేది. యోహాను గారు అంటున్నారు, తాను రాసినట్టు మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో, తన సహోదరుడు కానీ సహోదరి కానీ మరణకరము కాని స్వల్ప పాపము చేయుట ఎవడైనా చూసినడలా అతడు దేవుని ప్రార్థించవలను. ఆ మరణకరము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవాన్నివ్వాలని ప్రార్థన చెయ్యాలి. అంటే ఆ వ్యక్తి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టాలి, ఆ స్వల్ప పాపాన్ని, ఆ చిన్న పాపాన్ని విడిచిపెట్టాలని ప్రార్థన చెయ్యమని అంటున్నాడు. ప్రియులారా, యోహాను గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి స్వల్ప పాపాన్ని చేయటం, చిన్న పాపాన్ని చేయటం చూస్తే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఒకవేళ నాలో స్వల్ప పాపాలు ఉన్నట్లయితే, చిన్న చిన్న పాపాలు చేస్తూ లెక్కలేని తనముగా ఉన్నట్లయితే, ఏం కాదులే చిన్నదే కదా, ఒక అబద్ధం ఆడటం మాత్రం ఏముంది అందరూ చేస్తున్నారు కదా, ఒక చిన్న దొంగతనం చేస్తే దాంట్లో ఏముంది అందరూ చేస్తున్నారు కదా, ఒక చిన్న లంచం తీసుకుంటే ఏముంది దాంట్లో అందరూ చేస్తున్నారు కదా, లేకపోతే ఇతరుల గురించి చెడు మాట్లాడితే సరదాగా మాట్లాడుతున్నా కదా, బూతులు మాట్లాడటం, లేకపోతే మనం కొన్నిసార్లు ప్రియులారా భార్యాభర్తల మధ్యలో ఉండినటువంటి మాటలు, స్త్రీ పురుషుని మధ్యలో ఏకాంతంగా ఉండవలసిన మాటలని పబ్లిక్గా ఫ్రెండ్స్ ముందు మాట్లాడినప్పుడు ఏముంది ఇది సరదాకేక అనుకోమాకండి. అన్నీ పబ్లిక్గా ఉంటున్నాయి కదా, జబర్దస్తులో ఉంటున్నాయి, ఎక్స్ట్రా జబర్దస్తులో ఉంటున్నాయి కదా, డబుల్ మీనింగ్ మాటలు ఏముందిలే అనుకోమాకు. యోహాను గారు అంటున్నారు, ఒకవేళ అది జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తే ప్రార్థన చేయి, ఆ వ్యక్తి కాపాడబడాలి. మరణకరము కాని పాపము, స్వల్ప పాపము, ఒకవేళ ఆ వ్యక్తి ఆ స్వల్ప పాపమే కదా దానిలో కూరుకుపోతే దానికి బానిస అయిపోతాడు, ఆత్మీయంగా మరణం పాలవుతాడు. సైతానుకి మనం అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రతి చెడు వ్యసనము కూడా ఈ చిన్న అశ్రద్ధతోటే ప్రారంభమవుతుంది, ఈ చిన్న లెక్కలేనితనముతోటే ప్రారంభమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దొంగతనం చేసేవాడు మొట్టమొదట వెళ్ళి ఓల్డ్ బ్యాంకులో దొంగతనం చేయడో, చిన్న ఇంటి దగ్గర నానజైబీలో ప్రారంభమవుతుంది. జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా. మనం చాలాసార్లు వినే ఉంటాం, దానిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తల్లి కొడుకులు, తల్లి కుమారులు ఇద్దరు, తండ్రి చనిపోయాడు. పిల్లోడంటే ఎక్కడ వెళ్ళినటువంటి గారాభం, ఎక్కడ వెళ్ళినటువంటి ప్రేమ, ఒక్కడే కొడుకు కదా, వాడు ఏం చేసినా కానీ చెప్పదు, సరిచేయదు తల్లి. ఒక రోజున కోడిగుడ్లు అమ్ముకునేటువంటి వాడు వచ్చాడు. అమ్మ ముందు వైపు నుంచి బేరం ఆడుతుంటే కొడుకు వెనక వైపు నుంచి 2 కోడిగుడ్లు దొంగతనం చేశాడు. ఆ కోడిగుడ్లు అమ్మేటువంటి వాడు వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు అమ్మకి కోడిగుడ్లు చూపించాడు. అమ్మా కోడిగుడ్లమ్మా, ఎక్కడేరా మీరు మాట్లాడుతుంటే నేను వెనక నుంచి తీసుకున్నా, దొంగతనం అది, కానీ ఏమన్నారు తీసుకున్నా అంతే. తల్లి ఏమంటే ఎంత తెలివైనటువంటి వాడివిరా, ఎంత జ్ఞానం ఉందిరా నీకు, లాగి లంపకా వేయాల్సింది పోయి ఎంత జ్ఞానం ఉందిరా అని మెచ్చుకుంది. తెల్లారి పరాయి వాడి చేలోకి వెళ్ళి కూరగాయలు దొంగతనం చేసుకొచ్చాడు. శబాష్, ఎవరు చూడలేదా నాయన నిన్ను, భలేకి తెచ్చావురా, చాలా తెలివిగా మారుతున్నావురా, అయిపోయింది. మరొకసారి నిదానంగా దొంగతనాల స్టేటస్ పెంచాడు, దొంగతనాల పరిధిని పెంచాడు, ఇతరుల ఇళ్లలో పడుతున్నాడు. అప్పుడు తల్లి నిదానంగా అయ్యా ఏమైనా అయితేనమయ్యా జాగ్రత్త అయ్యా అన్నది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత దొంగతనం చేస్తున్న సమయంలో ఆ ఇంటి యజమాని లేచాడు. లేచి వీడిని పట్టుకోబోయేసరికి వీడి చేత్తో తెచ్చుకున్న కత్తి తీసుకుని ఆ వ్యక్తి మెడకాయ కోశాడు. అంతలోకి పోలీసులు వచ్చారు, కొడుకును పట్టుకున్నారు,
జైల్లో వేశారు, ఉరిశిక్ష వేశారు. నరహత్య చేశాడు కాబట్టి వీడికి కూడా ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష రోజు రానే వచ్చింది. నీ చివరి కోరుకోయా అంటే మా అమ్మని చూడాలని ఉంది, మా అమ్మని చూడాలని ఉంది. అయ్యో వీడికి అమ్మ మీద ఎంత ప్రేమ. అమ్మని పిలిపించారు, ఎదురుగా నిలబడింది. అమ్మా ఏందమ్మా ఏడుస్తున్నావంటే, అయ్యో కొడుక నువ్వు ఒక్కడవేనయ్యా ఉంది, ఒక్కడో కూడా ఈరోజు మరణిస్తున్నావయ్యా అని గుండెలో బాదుకుంటూ ఏడ్చింది. అమ్మ దగ్గరికి రమ్మా అన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత లాగి ఒకటి కొట్టాడు అమ్మని. అందరూ నిర్ఘాంతకపోయారు. అమ్మా నేను చిన్నప్పుడు ఆ కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు నన్ను ఈ రీతిగా కొట్టినట్లయితే నేను ఈ రోజున చనిపోయేవాడిని కాదు కదమ్మా, నేను ఈ రోజున హత్య చేసేవాడిని కాదు కదమ్మా, నాకు ఈ రోజున మరణశిక్ష విధించేవాళ్ళు కాదు కదమ్మా, నన్ను ఆ రోజున ఇలా కొట్టాల్సిందమ్మా నువ్వు. నాకు తెలియదు నేను చిన్నపిల్లవాడిని, నీకు తెలియదమ్మా నన్ను సరిచెయ్యాలని అని వెళ్ళి ఉరికంబం ఎక్కి చనిపోయాడు. ప్రియులారా, తల్లిదండ్రులారా, ఆధునిక ప్రపంచంలో పిల్లలు కుటుంబాలలో ఒకళ్ళు లేక ఇద్దరే ఉంటున్నారు. నిజమే, గారాబం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ నేను ప్రేమతో ఒక మాట చెప్తున్నాను, మీ ప్రేమ నీ కుమారునికి నీ కుమార్తెకి శాపంగా మారొద్దు. నీ ప్రేమ నీ కుమారుని నీ కుమార్తె యొక్క జీవితాన్ని నాశనం చేయకూడదు. హెచ్చరించు, గద్దించు, సరిచేయి, అవసరమైతే దండించాల్సిన రీతిలో దండించు. కర్ర పట్టుకొని చావబాదమని నేను అంటల్లా, దండించాల్సిన రీతిలో దండించు. చాలామంది తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా, వాడు 9వ తరగతి 10వ తరగతికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నారు తెలుసా, అమ్మో ఏమన్నా చేసుకుంటాడేమో నేనేమన్నా అంటే. కారణం ఏంటి, నువ్వు చిన్నప్పటి నుంచి అది అలవాటు చేశావు. వాడు కోరుకుంది ఇవ్వకపోతే, వాడు ఆటాడుతున్నాడు అనుకో, వాడు కోపడుతున్నాడు అనుకో, నువ్వు దాన్ని సహించావు. ఇది నేను మీ మేలు కొరకే చెప్తున్నాను పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కీడు కొరకు కాదు. చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నం తినకపోతే మనమే ఇస్తున్నాం సెల్ ఫోన్. నిదానంగా అలవాటు చేయండి. కొంచెం కష్టం అవుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే, అందరూ అంటలేదండి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లో ఉండాలి కాబట్టి పిల్లవాడు భోజనం అయిపోతే వాడికి ఫోన్ ఇచ్చామనుకో వాడు తింటా ఉంటాడు. నిన్నటి రోజున విజయవాడ మిత్రాస్తున్న బిషప్ గారు గృహస్థ క్రైస్తవుల మీటింగ్కి వచ్చారు. నేను కూడా ఒక టాక్ ఇచ్చాను అక్కడ విజయవాడ మిత్రాసనం తరపున 1 గంటన్నర టాక్ ఇచ్చాను. అక్కడ తండ్రి గారు ఒక మాట అన్నారు. దేనిని గురించి మాట్లాడుతూ పాపు గారు ఒక పత్రాన్ని రాశాడు. మానవ జీవితం, మహోన్నతమైన మానవ జీవితం, తెలుగులో చెప్తున్నాను, మహోన్నతమైన మానవ జీవితం ఒక పత్రాన్ని రాశారు. దాంట్లో ఇప్పుడు ఇంటర్నెట్లో వచ్చినట్టు ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ ఏఐ, వీటన్నిటి గురించి మాట్లాడుతూ అది మానవాళికి మంచిదే, కానీ అది మానవుడు తనకు తానుగా వ్యక్తిగతంగా ఆలోచించేటువంటి ఆ ఆలోచన కోల్పోయేటట్లుగా చేస్తుంది. అది ప్రమాదం ఉంది దాంట్లోటి, దాన్ని వాడుకోవలసినంత వరకే వాడుకోవాలి అని హెచ్చరిస్తూ బిషప్ గారు తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పారు. మోస్ట్ రెవరెండ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, కొన్నిసార్లు నేనేదన్నా ఇన్ఫర్మేషన్ కోసం అలా ఫోన్లోకి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నాకు తెలియకుండానే 4-5 వీడియోలు అలా చూస్తున్నాను. వెంటనే నేను నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి బిషప్ గారు వెంటనే నేను, అరే నా సమయం దీనికి అయిపోతున్నా కదా, సమయం దీనికి వేస్ట్ అవుతుంది కదా, వెంటనే నేను తేరుకొని బయటికి వస్తున్నాను. నాలాంటి వాడే ఇంత జాగ్రత్త పడుతుంటే సామాన్యమైన నిగ్రహం లేనటువంటి వాళ్ళు ఇంకెంత జాగ్రత్త పడాలి అని ఒక హెచ్చరిక చేశాడు. ప్రియులారా, సెల్ ఫోన్ చాలా మంచిది, ఎంతో సమాచారం నేనెంతో నేర్చుకుంటున్నాను. కానీ నేను కూడా చెప్తున్నాను, కొన్నిసార్లు తెలియకుండానే సడన్గా ఒక వీడియో చూస్తూ మనం అలా ఇంకొక వీడియో మనం చూస్తున్నాం. మరి పిల్లల పరిస్థితి ఏంటి, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? మనం ఇంత తెలిసినటువంటి వాళ్ళం, ఇంత పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళం, మనమే కొన్నిసార్లు అంటే సమయం గురించి మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మనకు పని ఉంది ఆపేయాలనుకున్నప్పుడు కూడా మనం దానికి ఇంకొక వీడియో చూద్దాం అనుకుంటాం కదా. మరి పిల్లలేంటి, ఆ ఆటలు, ఆ పాటలు, అవన్నీ దానికి వాళ్ళు అడిక్ట్ అయిపోరు. మొన్న ఈ మధ్యలో ఇది సమాజం ప్రియులారా, ఆత్మీయ జీవితం సమాజంతో ముడిపడి ఉంది. మొన్న ఈ మధ్యలో ఒక తల్లి ఇసెట్ కర్నూలు, నా గుర్తు రావట్లేదు, దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. తల్లిని చంపేశాడు కొడుకు, కంప్యూటర్ తీసుకెళ్ళి దాచిపెట్టింది అంతే.
వాడు అందులో గేమ్లు ఆడుతున్నాడని. ఇవ్వమంటే ఇవ్వాల, నాయన వద్దురా, నువ్వు ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తున్నావు, చదువుకో నాయన అన్నందుకు తల్లిని చంపేశాడండి కొడుకు. తల్లిదండ్రులారా, ప్రేమతో చెప్తున్నాను దేవుని మాటగా, అవకాశాన్ని క్రియేట్ చేయమాకండి, అలవాటు చేయమాకండి ముందుగా చెడుని. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయములో 12వ వచనములో పౌలు గారు ఎంత చక్కగా చెప్పారండి ఈ యొక్క శోధన గురించి, ఈ పాపాన్ని గురించి. చదువుకుందాం పిల్లలు, ఏమంటున్నాడండి? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. నేను ఏదైనాను చేయవచ్చు అని ఎవడైనా పలకవచ్చును, నిజమే, కానీ అన్నీ నీకు మంచివి కావు. నేను ఏదైనాను చేయవచ్చు అని నేను చెప్పవచ్చును, కానీ ఏది అయినను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకోను. ఒక పాపము నన్ను బానిసగా చేస్తుందా? ఒక చెడు అలవాటు నన్ను బానిసగా చేస్తుందా? పౌలు గారు అంటున్న మరొకసారి వినండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. నేనేమైనా చేయొచ్చు, నా ఇష్టం, నా డబ్బు, వాడు డబ్బురా, వాడు తాగుతాడు, వాడు తింటాడు, నువ్వేంట్రా అంటారు చూడండి. నో, నేను ఏమైనా చేయవచ్చును అని ఎవడైనా పలకవచ్చును, నిజమే, కానీ అన్నీ నీకు మంచివి కావు. నేను ఏదైనాను చేయవచ్చు అని నేను చెప్పవచ్చును, కానీ ఏది అయినను నన్ను బానిసగా చేయుటకు మనం ఒప్పుకోకూడదు. పాపం మనల్ని బానిసం చేస్తుంది. ఎవరికి? సైతానికి. పొట్ట కొరకు అన్నము, అన్నం కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చు. ఎందుకలా చెప్పా కదా, వాడు తింటాడు, తాగుతాడు, వాడు డబ్బులు, వాడు ఏమైనా. నో, దానికి ఒక హద్దు ఉంది. భోజన ప్రియత్వము కూడా చావైన పాపాలలో ఒకటి. ఇక్కడ భోజన ప్రియత్వంలో అన్నీ వస్తాయి, తినడం, తాగటం అన్నీ నిజమే, కానీ దేవుడు రెంటిని నాశనం చేస్తాడు. అన్నము కూడా అశాశ్వతమైనదే, నీ పొట్ట కూడా అశాశ్వతమైనదే. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు. ఎంత చక్కటి పోలికనిచ్చాడండి ఇక్కడ, ఎంత చక్కటి పోలికనిచ్చాడు పౌలు గారు. ఏమంటున్నాడు? పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చు, నిజమే, కానీ దేవుడు రెంటిని నాశనము చేయను అని పలికి వేరొక భయంకరమైన పాపాన్ని తీసుకొస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, ఇది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. ఏంటి ఇక్కడ పౌలు గారు చెప్పేది? చాలామంది ఆధునిక ప్రపంచంలో, మోడర్న్ యుగంలో ఈ సెక్షువల్ సిన్ని, ఈ శారీరక పాపాన్ని, ఈ వ్యభిచారము కావచ్చు గాక, వివిధ రూపాలలో ఉందండి ఈ పాపం. చెడు మాటలు మాట్లాడటం, రోత మాటలు, ఈ సంపర్కానికి సంబంధించిన మాటలు, పురుషుడు స్త్రీల గురించి, స్త్రీలు పురుషుడి గురించి మాట్లాడకూడనటువంటి దారుణమైన స్థాయిలో మించి మాట్లాడటం, బెడ్రూమ్లో ఉండవలసిన మాటలని ప్రియులారా బాహాటంగా స్నేహితుల మధ్యలో మాట్లాడటం. ఏమంటున్నారండి ఇప్పుడు? అరే, ఆకలి అయితే అన్నం తింటావురా, కోరిక, ఆకలి కదా, కడుపు నింపుకోవాలి. అదేవిధంగా శరీరానికి కోరిక కలిగితే ఎవరితోటనే తీర్చుకోవచ్చు, ఏముంది, అది కూడా అన్నం లాంటిదే కదా, తీర్చుకోవటమే కదా. జస్టిఫైయింగ్ అనమాట. దాని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. ఆధునిక ప్రపంచంలో మనుషులు మాట్లాడే మాటను పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం రాసి ఉంచారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఆకలి అయితే అన్నం తింటున్నాం కదా, దాహం అయితే నీళ్లు తాగుతున్నాం కదా, మరి శరీరానికి కోరిక కలిగితే ఎక్కడో వచ్చాడు తీర్చుకోవచ్చు, పర్లేదు, ఎక్కడో ఎవరైనా పర్లేదు. నో నో నో, జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ. పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును. ఆకలైతే అన్నం తింటాం కదా, కడుపు నింపుకుంటున్నాం కదా, ఎక్కడో చోటగా పోయి. కానీ దేవుడు రెంటిని నాశనము చేస్తాడే. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు. ప్రభువు నీ కొరకు, నీ శరీరము కొరకై. ఈ దేహము దేవుని యొక్క ఆలయము, ఈ దేహము దేవుని యొక్క ఆలయము. నిన్నటి రోజున న్యూస్ ఆర్టికల్ ఒకటి చదువుతున్నానండి. హైదరాబాదులో ఇప్పటి వరకు కూడా పెళ్ళి కాకముందే స్త్రీ పురుషుడు కలిసి జీవించటం, వాళ్ళ మధ్యలో ఎటువంటి బంధం ఉండదు అని మనం అనుకుంటాం. అది అయిపోయింది ఇప్పుడు.
ఆ స్థాయి దాటిపోయిందంటండి. నిన్న మొన్న వార్తా ఆర్టికల్లో న్యూస్లో నేను చదివానండి. ఇప్పుడంట అది 700 కోట్లకు పైగా బిజినెస్ అంటండి. అక్కడ అట్లాంటి హాస్టల్ నడిపించే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. ఆ యువకుడికి ఆ యువతికి, ఆ యువకుడు యువతి కలిసి ఒకే రూమ్లో ఉంటారు. వయసు వచ్చినటువంటి వాళ్ళు 25, 26, 29, 30, 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళిద్దరే కలిసి ఉంటారు. ఇళ్ల దగ్గర ఏమని చెప్పి వెళతారు? ఇళ్ల దగ్గర ఎక్కడ ఉంటున్నామని చెప్తారు. ఏం జరుగుతుంది లోకానికి? సొదోము గొమొర్రు పట్టణంలో జరిగింది ఇది కాదా? సొదోమ గొమొర్రా పట్టణంలో జరిగింది ఇది కాదా? నేను ఒకవేళ కొంచెం ఘాటుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. సత్యాన్ని సత్యంగా బోధిస్తే ఇష్టం. ఇది కాదా సొదోమ గొమొర్రా పట్టణంలో జరిగింది? వినాశనానికి కారణం అది కాదా? జాగ్రత్త ప్రియులారా, నీవు దేవుని బిడ్డవి, నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఏం ఘాటలేదుగా, నాకేం ఘాటలేదుగా అయ్యే వరకు, ఊరిలో చిక్కుకునే వరకు ఉండాలా? ఎన్ని జరుగుతున్నాయండి పెద్ద పెద్ద పట్టణాలలో. ఇలాగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో సహజీవనం చేసిన తర్వాత ఒకరికొకరికి ఇష్టం లేదు కాబట్టి విడిపోయిన తర్వాత మరలా వాళ్ళు పెళ్లి చేసుకునేసరికి ఇతను ఎంట్రీ ఇస్తున్నాడు. జరగటం లేదా? మరలా ఇతను పెళ్లి చేసుకునేసరికి ఏం ఎంట్రీ ఇస్తుంది? ఫోటోలతోటి, ఆధారాలతోటి. జీవితం సర్వనాశనం అయిపోవటం లేదా? జీవితకాలం అంతా కూడా బ్రతుకనేటువంటిది దారుణంగా తయారు కాలేదా? చిన్న చిన్న విషయాలతో ప్రారంభమై జీవితాన్ని పెద్ద పెద్ద స్థాయిలలో ఉండవలసినటువంటి వారు ఇంకా కొంతమంది ఒకరికి కాకుండా ఒకరు పోతున్నారని, ఈ విధంగా జీవించిన తర్వాత వారు వేరొకరికి స్నేహితులు అవుతున్నారని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళు అసాసినేట్ చేసుకోవటం. ప్రియులారా, ఒక్కసారి మనం ఊబిలో దిగిన తర్వాత దాని నుంచి బయటపడలేం. జాగ్రత్త బిడ్డ. ఈ మాటలన్నీ దేవుడు నిన్ను ప్రేమతోటి హెచ్చరిస్తున్నాడు, నీ మీద ద్వేషంతో కాదు. జరుగుతున్నటువంటి వాస్తవ పరిణామాలు, సమాజంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ప్రియులారా జాగ్రత్త వహించండి. చిన్నదే కదా, నాకేం కాదు కదా, నన్నేం చేయలేదులే, ఒక్కసారే కదా, ట్రయల్ చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా, టెస్ట్ చేస్తున్నా, ఏం కాదులే అనుకో. మాకు పాపం అనేటిది ఒక ఉరి లాంటిది, పాపం అనేటిది ఒక వల లాంటిది. నిన్ను పట్టుకుంటే అది విడిచిపెట్టదు. నువ్వు దాని నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడు. అప్పుడు నువ్వు దేవుని కృపను పొందుతావు. పాపం అనేటువంటి పాములాగా కాటు వేస్తుంది. ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా చనిపోతుంది. కొన్నిసార్లు అండి ఎంత దారుణమైన కార్యాలు జరుగుతున్నాయి. నేను న్యూస్లో వచ్చేటువంటి విషయాలు మీకు చాలా చెప్పాలనుకుంటున్నానండి. ఒక కుర్రవాడు ఇంటికి వచ్చాడు, భోంచేస్తున్నాడు. భోంచేస్తుంటే అమ్మ కూర్చొని ఉంది. మంచినీళ్ళు ఇవ్వమని, తల్లి, కన్న తల్లి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె కొంచెం లేట్ చేసింది అంతే. అక్కడున్నట్టు రాయి తీసుకుని అమ్మను కొట్టేశాడు. ఎంత దారుణం ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయం. మనిషి క్షణికమైన ఆవేశాలకు వెళ్ళి ప్రాణాలు తీసేసుకుంటున్నాడు, దేవుని నుండి దూరం అయిపోతున్నాడు, వినాశనాన్ని కొని తెస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏ ఊబిలో ఉన్నావు, ఏ పాపం అనేటి పాము దగ్గరగా ఉంటున్నావు, ఏ పాపం అనేటువంటి వల ఉచ్చులలో ఉరుల్లోకి దగ్గరలో ఉన్నావు, వాటి నుండి త్వరగా బయటికి రా, పారిపో. దేవుని యొక్క శక్తి కోసం ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థన చెయ్యి. నీ సొంత శక్తి నీకు చాలదు, నీ సొంత ఆత్మీయ బలం నీకు చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు తప్పనిసరిగా నీ ప్రయత్నంలో నువ్వు ఫలాన్ని పొందుకుంటావు, పవిత్రంగా బయటపడతావు. లేకపోతే అది నిన్ను ఆత్మీయంగాను లౌకికంగాను నాశనము చేస్తుంది. దేవుని కృప కొరకై, దేవుని యొక్క శక్తి కొరకై, ఆత్మీయ బలము కొరకై, సాతాను నుండి బయటపడటము కొరకై దేవుని వేడుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం. దేవుని కృప కొరకై, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై, దేవుని యొక్క దీవెన కొరకై తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు ఇచ్చినటువంటి సవాలుతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి మా మేలు కొరకై, మా మంచి కొరకై మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో కూడా చాలాసార్లు ఆ సయ్యద్ ఖుమైజ్ వలే హైదరాబాదు రాజేంద్ర నగర్లో ఆ వ్యక్తి ఏ విధముగా చిన్న పామే కదా,
నన్నేం చేస్తుందిలే, నాకేం కాదులే, కరిసిన తర్వాత కూడా నాకేమవుతుందిలే అశ్రద్ధతో ఉన్నాడు. మాలో చాలామంది పాపం విషయంలో, స్వల్ప పాపాల విషయాలలో, చిన్న పాపాల విషయాలలో ఏం కాదులే, ఏముందులే అనేటువంటి అశ్రద్ధతో ఉంటున్నారు. మమ్మ క్షమించండి తండ్రి, మా పాపాలు మన్నించండి అయ్యా. మీ ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి ప్రభుగా. మేము పాపము నుండి బయటపడటానికి మీరు ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉండే దేవుడు ప్రభుగా. మా ఆత్మీయ జీవితం వినాశనము కాకుండా, పాపానికి లోను కాకుండా, పాపమనే వరదలో ప్రవాహంలో కాలిపోకుండా మమ్మ కాపాడండి తండ్రి. సైతాను వశము కాకుండా మమ్మల్ని సంరక్షించండి నాయన. మీరు ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకే అని పలికారు ప్రభుగా. నా కొరకే నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. చెడుకు దూరముగా ఉంటూ, పాపానికి దూరముగా ఉంటూ, వీలైనంత త్వరగా దాని నుండి బయటికి వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి. నీ ఆత్మీయ వరాలతో నింపండి, నీ ఆత్మీయ ఫలాలతో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తముతో ప్రభువా కడిగి వేయండి, శుద్ధి చేయండి ప్రభువా. కరుడుగట్టినటువంటి నయము కానటువంటి వ్యాధులతో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా అద్భుత రీతిగా ఆశ్చర్యకరముగా స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీ కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదు ప్రభువా. అటువంటి కుటుంబాలు ప్రభువా ఆనందమయమైన కుటుంబాలుగా, సంతోషదాయకమైన కుటుంబాలుగా జీవించలాగా దీవించండి ప్రభువా. మీరు ఆ కుటుంబాలలో జీవించండి, ఆ కుటుంబాలు ఫలించులాగా చేయండి తండ్రి. అదే రీతిగా ప్రభువా వివిధ రకాలైన తలంపులతో, కోరికలతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే ప్రభువా ఆశ గురిన ప్రాణముతో మెసేజ్లు ఉంచుతున్నారో, నమ్మకంతో, విశ్వాసంతో మెసేజ్ ఉంచుతున్నారో ఈ వీడియో కింద, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వారి తలంపులను నెరవేర్చమని వేడుకొనిచున్నాము తండ్రి. నా ప్రభు ఈ పరిచర్య కొరకై సహకరిస్తున్నా, సహాయం చేస్తున్నా వారందరినీ సమృద్ధిగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.